ఊర్మిళ చెప్పండి తల్లి ఊర్మిళ గారు. ఏం లేదు, హోమియోపతిక్ మెడిసిన్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. వెరీ గుడ్. మనకు ఒకవేళ పొరపాటున ఒక డబుల్ డోస్ తీసుకున్నా ఏమీ కాదు. ఓకే. బాగా నమ్మకం నాకైతే. నేను చిన్నప్పటి నుంచి 8th క్లాస్ నుంచి ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చిన నేను అందరికి. 50 ఏళ్ళ కిందట 55 సంవత్సరాల కిందట మీరు హోమియో వాడేవాడు మీరే? అప్పుడు వాడిన నేను. సూపర్. 2 years వాడిన నేను. మీరు పేషెంట్లకు ఫ్రీ రైట్ హ్యాండ్ నరం వీక్ అయ్యి రాయనికి రాలేదు. శర్మాజీ అని మా మామయ్య ఫ్రెండ్ ఒక ఆయన. ఓకే ఓకే. ఆయన మెడిసిన్స్ ఇచ్చింది ఫస్ట్ స్టార్టింగ్. ఓకే. ఆయన ఇచ్చింది నాకు తగ్గుతుంది అన్నప్పుడు నేను కూడా మా మామయ్య డాక్టరే ఉండే కాబట్టి ఆయన దగ్గర కొంచెం నేర్చుకున్నాను. ఆయన ఏం చేసిండు, ఒక బుక్ 12 issues అని ఓ బుక్ తెచ్చిచ్చింది నాకు. చదువుకుంటే నువ్వు ఎవరికైనా మెడిసిన్స్ ఇవి ఏ ప్రాబ్లం రాదు. ఓకే. నేను ఇంట్లో పిల్స్ కూడా నేనే తయారు చేస్తున్నాను. అప్పుడు ఆ టైంలో ఇచ్చేవాళ్ళు మందులు కూడా. మేము పిల్స్ కొనుక్కొచ్చి లిక్విడ్స్ తీసుకొచ్చి అన్ని తయారు చేసి అప్పుడు ఇచ్చినాము. ఇచ్చేవారు. వెరీ గ్రేట్. ఇప్పుడు చెప్పండి, ఎట్లా ఉంది? మీరు ఐబిఎస్కి వచ్చారు 6 months అయింది. ఇప్పుడు మెడిసిన్ మళ్ళీ స్టార్ట్ చేసి కొంచెం 75% నాకు తగ్గిపోయింది. ఇంకో 25% కొంచెం ఉంది. ఏమేమి దేనికి వచ్చారు మీరు? లూజ్ మోషన్స్ కి, యూరిన్ ఇన్ఫెక్షన్ కి. దాన్ని ఐబిఎస్ అన్నారు కదా మీకు? ఐబిఎస్ అని చెప్పారు. ఇంకా మోకాల నొప్పి మీరు చెప్పండి. అరుణాచలం ఎక్కింది 12 kilometers ఎక్కిన అరుణాచలం. నడిచారు. ఓకే. మోకాల నొప్పి. ఇంకా అమ్మ నిద్ర బాగుంటుందా? నిద్ర ఓకే. నేను ఏంటంటే మార్నింగ్ 7:30 to 8:30 యోగా 1 hour కంపల్సరీ చేస్తారు రోజు. వెరీ గుడ్. అందుకే దాంతోపాటు హోమియోపతి వాడతారు మీరు? ఇంకా వేరే మందులు వాడరు ఎక్కువ? బీపీకి వేసుకుంటారు. బీపీకి వేస్తారు. కొలెస్ట్రాల్కి ఒకటి. ఓకే. టాబ్లెట్స్ తప్ప అసలు నాకు ఇక మెడిసిన్స్ అవసరం లేదు. రావద్దని అనుకుంటున్నా. దేవుడి దయ. వెరీ గుడ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ తల్లి.